అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం. పోలీసులు వెంటనే ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఎందుకు చేస్తారు? అటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా ఒక వ్యక్తి సమాజానికి హాని కలిగించే చర్యలు, దొంగతనాలు, దోపిడీలు చేస్తారని అనుమానం వచ్చినా పోలీసులు ముందే కస్టడీలోకి తీసుకుంటారు. అంటే రౌడీలు, గొలుసు దొంగతనం చేయటం, గ్యాంబ్లర్సు ఇటువంటి వారు సమాజానికి ఇబ్బంది కలిగిస్తారనుకున్నప్పుడు పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తారు. అయితే ఈ పోలీసులు అల్లర్లు, విధ్వంసాలు సృష్టిస్తున్నారు అనుకున్నప్పుడు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ని అనుసరించి పోలీసు వారు అరెస్ట్ చేస్తారు. అంటే ఇతను ఒక నేరం చేశాడు, అదే నేరాన్ని మళ్ళీ చేసే అవకాశం ఉంది కనుక ఇతని వల్ల సమాజంలో అందరూ ఇబ్బంది పడతారు అనుకున్నప్పుడు చేస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని జాబ్ సీకర్స్ దగ్గర అతను డబ్బులు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళు కేసు ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇది ఒక ఊర్లో. కొంతకాలం గడిచిన తర్వాత వేరే ఊర్లో ఇదే వ్యక్తి ఇదే రకమైనటువంటి మోసాన్ని చేసి జాబులు ఇప్పిస్తానని చెప్పేసి డబ్బులు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయాడు, ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అంటే తరచుగా ఇతని లాంటి మోసాలు చేస్తూ ఉంటున్నాడు కనుక ఇతని వల్ల సమాజానికి ప్రమాదం ఉంది కనుక పోలీసులు అతన్ని ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు. అసలు ఇందులో ఏముందో విషయాలు తెలుసుకుందాం. అంటే ఒక నేరాన్ని పదే చేస్తాడన్న అనుమానంతో అదుపులో తీసుకుంటారు. పీడీ యాక్ట్ కింద కేసు నమోదైతే ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీటు, కోర్టు ట్రయల్ కానీ ఉండదు. జిల్లా స్థాయిలో జరిగినప్పుడు ఎస్పీ గారి పర్మిషన్ ఉండాలి. అదే సిటీ స్థాయిలో జరిగినప్పుడు సిటీ కమిషనర్ అనుమతి ఉండాలి. అరెస్ట్ అయిన వ్యక్తి పీడీ యాక్ట్ కిందకు ఎందుకు రాడు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అంటే నేను పీడీ యాక్ట్ కిందకు రాను అని రీజన్స్ వ్యాలిడ్ అయితే పీడీ యాక్ట్ బోర్డు విడుదల చేస్తుంది, లేకపోతే 1 year జైలు జీవితం ఉంటుంది. పీడీ యాక్ట్ బోర్డు విడుదల చేయకపోతే హైకోర్టుకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. పీడీ యాక్ట్లో ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ అనేటటువంటి అంశాన్ని పరిశీలించి పోలీసు వారు ఎటువంటి ఎఫ్ఐఆర్లు కానీ ఛార్జ్ షీట్లు కానీ నమోదు చేయకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకుంటారు. ఎందుకంటే అల్లర్లు జరగవచ్చు లేదా దోపిడీలు జరగవచ్చు. ఎటువంటి సమాజానికి హాని కలిగించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు ఉన్నప్పుడు ఈ పీడీ యాక్ట్ అమలు చేస్తారు. అంతేకాని వెంటనే అరెస్ట్ చేయడం అనేది సాధారణంగా వేరే వాటిలో జరగదు. ఈ ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేసినప్పుడు కస్టడీలోకి తీసుకున్నప్పుడు సహజంగా 1 year వరకు జైలు శిక్ష ఉంటుంది, కస్టడీలో ఉంటారు. అయితే వాళ్ళు అప్పీల్ చేసుకోవాలంటే కోర్టుకు చేసుకోవచ్చు, కానీ తగు కారణాలు చూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఈ ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ వలన కొంత విమర్శలు కూడా ఉన్నాయి. అనవసరంగా ఒక్కొక్కసారి పోలీసు వారు ఎవరో ఒత్తిడి చేశారని అనుకోకుండా ఒకళ్ళు వచ్చి తీసుకెళ్ళటం, మీరు ఇలా చేయబోతున్నారు అందుకే అరెస్ట్ చేస్తున్నాం అని అట్లా ఫేక్ చేశారనే విమర్శలు ఉన్నాయి. కానీ అది వాస్తవంగా కాదు. ఎందుకంటే పోలీసు వారు అన్ని చూసే చేస్తారు. ఒకవేళ వాళ్ళు కూడా అలా చేసినట్లయితే వారి ఉద్యోగానికి కానీ వారి డ్యూటీలకు కానీ ప్రాబ్లం కలుగుతుంది. కాబట్టి వారు అలా చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కనుక ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.